నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఇరిగేషన్ అధికారులు నిత్యం కాలువలపై పర్యవేక్షించాలని సూచించిన బాన్స్వాడ సూచించిన జిల్లా కలెక్టర్. గురుకులాల్లో నాణ్యత లేని బియ్యంపై స్పందించి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆదేశించిన కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా సైన్స్ డే ఉత్సవాలు. విద్యా సంస్థల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమాలు. సైన్స్ లో పంట పొలాలు ఎండుముఖం పట్టడంతో బీర్కూర్ మండలంలోని నిజాం సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమస్యను ఎమ్మెల్యే పోచారం దృష్టికి తీసుకెళ్లగా సత్వరమే స్పందించిన ఆయన సాగునీటి విడుదలకు ఆదేశాలిచ్చారు. కామారెడ్డి జిల్లాలో బీర్కూర్ మండలంలోని 26/28/1 నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఆయకట్టు పరిధిలో గల పంట పొలాలకు నీరు అందడం లేదు. పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురాగా రాత్రి 9 గంటలకు తానే స్వయంగా ఇరిగేషన్ అధికారులను తీసుకుని నిజాం సాగర్ కెనాల్ నంబర్ 26 మరియు 28/1 నీటి లెవెల్ను పరిశీలించారు. నిజాం సాగర్ కెనాల్ నంబరు 26, 28/1 ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలని ఎమ్మెల్యే పోచారం ఆదేశించారు. కెనాల్లో నీటి లెవెల్ 3 ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరు అందేలా చూసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదే అని అన్నారు. సాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు వచ్చి చెప్పేంత తక్కువ చేయొద్దు, అర్థమైందా? నేను ప్రత్యేకంగా ఓసారి అరిచిపోయి హైదరాబాద్ ఉదయం తయారైనా గంగులు ఫోన్ చేసి నాకు 10 నిమిషాలు అయితే హైదరాబాద్ పోతుంటే నేను గంగులు ఫోన్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చిన నేను అలిసిపోయాను బాగా. మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం ఒక గుంట ఎండద్దు, ఒక రైతు కాంప్లైంట్ రావద్దు. అవసరం అనుకుంటే నువ్వు నేను పడుకుందాం, ఇద్దరు పడుకుందాం. మీద ఏమంటున్నా, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోను. ఓకేనా? నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులు, చెల్లింపుదారులు సకాలంలో చెల్లించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. సకాలంలో పన్నులు చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో ఆస్తి పన్ను వసూళ్లలో భాగంగా కార్పొరేషన్ బృందం పర్యటించారు. నగరంలోని వినాయక్ నగర్లోని అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్ భవన యాజమాని గత 5 సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేదు. అంతేకాకుండా అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోలేదు.
దీంతో కార్పొరేషన్ బృందం వ్యాపారానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోనందున పన్ను చెల్లించనందుకు మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు ఐస్ క్రీమ్ పార్లర్ దుకాణాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా వినాయక్ నగర్లోని విశాల్ మార్ట్, ఎల్జీ షోరూమ్, నగరంలోని పలు వ్యాపార వాణిజ్య కేంద్రాలను కార్పొరేషన్ బృందం సందర్శించారు. ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను బకాయిలను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ పన్నులు బకాయిలు ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసుపత్రి ఆవరణ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. కనీసం 2 రోజులకు ఒకసారైనా ఆసుపత్రి పరిసరాలు శుభ్రం చేసేలా సిబ్బందిని కేటాయించాలని స్థానిక ఎంపీఓను ఆదేశించారు. గురుకులానికి కేటాయించిన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నాణ్యమైన సన్నబియ్యం కేటాయించాలని ఆదేశించారు. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏలియా తాండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించి పిహెచ్సి నిర్వహణ తీరును గమనించారు. అన్ని రకాల ఔషధాలు సరఫరా అవుతున్నాయా అని ఆరా తీశారు. రక్తపోటు, డయాబెటిక్ పరీక్షలు ప్రతిరోజు సగటున ఎంతమందికి నిర్వహిస్తున్నారు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ రూమ్ను సందర్శించి శీతలీకరణ ఉంచిన వ్యాక్సిన్లను, స్టోర్ రూమ్లలో మందుల గడువు తేదీలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కనీసం 2 రోజులకు ఒకసారైనా ఆసుపత్రి పరిసరాలు శుభ్రం చేసేలా సిబ్బందిని కేటాయించాలని స్థానిక ఎంపీఓను ఆదేశించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఏలియా తండాలో గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. కొత్త బియ్యం కేటాయించడం వల్ల అన్నం కాస్తంత మెత్తగా అవుతుందని నిర్వాహకులు తెలుపగా గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నాణ్యమైన సన్నబియ్యం కేటాయించాలని ఆదేశించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట నూనె ప్యాకెట్లు, పసుపు, కారం పొడి ప్యాకెట్లను, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట మాక్లూర్ డిప్యూటీ తహసీల్దార్ పద్మలత, గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ విద్యారాణి తదితరులున్నారు. అంటే నిజామాబాద్లో లేదా జీసీసీ కామారెడ్డి సార్ ఇది అంటే ఫిబ్రవరి 1 అది మార్చ్ 15 days వరకు వెళ్ళాలి సార్. తర్వాత 20కి మళ్ళీ దిగుతారు. ఒకసారి చూడండి. రానున్న వేసవి దృష్ట్యా నగర వాసులకు విద్యుత్ సమస్యలు, అంతరాయాలు ఏర్పడకుండా విద్యుత్ అధికార యంత్రాంగం పక్కా ప్రణాళిక చర్యలు చేపట్టింది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే ధ్యేయమని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా నిజామాబాద్ D2 సెక్షన్ తిలక్ గార్డెన్ సబ్స్టేషన్లో 2 8.0 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లున్నాయి. అయితే పట్టణ ప్రజలకు ఒక సబ్స్టేషన్లో అంతరాయం ఏర్పడితే మరొక సబ్స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అందజేయడానికి 12.5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ అమర్చడం జరిగిందని విద్యుత్ శాఖ SE రాపల్లి రవీందర్ చెప్పారు. 1,50,00,000 విలువ గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఖలీల్వాడి, సరస్వతి నగర్, నెహ్రూ పార్క్, ఎల్లమ్మగుట్ట, ప్రగతి నగర్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, రాష్ట్రపతి రోడ్డు, బొబ్బిలి వీధి, గాంధీగంజ్, మిర్చి కాంపౌండ్, పులాంగ్, గోల్ హనుమాన్, పూసల గల్లీ, హెడ్ పోస్ట్ ఆఫీస్, బోధన్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని SE చెప్పారు. ఈ కార్యక్రమంలో DE శ్రీనివాసరావు, DEM వెంకటరమణ, ADE ప్రసాద్ రెడ్డి, ADER చంద్రశేఖర్, వీరేశం, ADEK నటరాజ్, ADE కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిలక్ గార్డెన్ సబ్స్టేషన్లోని ఒక 8 MVA తీసేసి
దాని చోట 12.5 MA పెట్టబోతున్నాం. దానికి గాను సుమారుగా 1,50,00,000 ఎస్టిమేట్ వ్యయంతో కొత్త 12.5 MA PTR పెట్టబోతున్నాం. ఇది 12.5 MA PTR పెట్టిన తర్వాత మనకు తిలక్ గార్డెన్లో ఎలాంటి ఓవర్లోడ్ సమస్య అనేది ఉండదు, ఎలాంటి సమస్య వినియోగదారులకు ఎలాంటి సమస్య ఉండదు, నిరంతరమైన కరెంటు. తర్వాత సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కూడా ఇది సమ్మర్లో ఎలాంటి అంతరాయం లేకుండా మనం సప్లై ఇచ్చేందుకు ఈ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో కూడా చాలా చోట్ల ఓవర్లోడ్ DTRస్ను ఐడెంటిఫై చేసి వాటి చోట సామర్థ్యాన్ని పెంచడం కానీ అదనపు ట్రాన్స్ఫార్మర్లు కానీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్లో నిజామాబాద్లో ఏ పరిస్థితినైనా కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు సప్లై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా వినియోగదారుడికి విద్యుత్ సమస్య ఉంటే 1912 టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేసి వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. పార్టీలో సిద్ధాంతాలకు విరుద్ధంగా జరుగుతున్న హింసాకాండ నచ్చక ఇద్దరు మావోయిస్టులు తమ ఎదుట లొంగిపోయారని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. వీరిలో ఒకరు కొత్తగూడెం జిల్లాకు చెందిన గుర్రాల విజయ్ కుమార్ కాగా మరొకరు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన బాలకృష్ణ ఉన్నారన్నారు. వీరిద్దరూ సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసేవారని చెప్పారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి సిపిఐ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారన్నారు. వీరిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ కాగా మరొకరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉట్టపల్లి గ్రామానికి చెందిన సోడి బాలకృష్ణ ఉన్నారని తెలిపారు. సిపిఐ మావోయిస్టు పార్టీ పతనం అంచున ఉందని, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న హింసా ఘటనలు చూసి పార్టీలో కొనసాగడం సరికాదని, కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడిపేందుకు పోలీసులకు లొంగిపోయారని చెప్పారు. ఛత్తీస్గఢ్లో చాలామంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, సానుభూతి పరులు పార్టీని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారని దీని ద్వారా తెలిసిందన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకి చెందిన 5 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడించారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు హింసాకాండాను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. జీవితం గడపాలనే ఉద్దేశంతో ఇవాళ లొంగిపోవడం జరుగుతుంది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రజలకు చాలా దూరం అయింది, పతనానికి అంచున ఉంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఒక్కొక్కటి చూసి అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరు. ఈ దశలో పార్టీలో కొనసాగడం అన్నది సరైన విషయం కాదు అని పోలీసులు ఎదుట లొంగుబాటుకి దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. సో ఛత్తీస్గఢ్లో చాలామంది మావోయిస్ట్, మిలీషియా సభ్యులు మరియు సానుభూతి పరులు పార్టీని వదిలేసి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారనడం మనకి వీళ్ళ ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆన్ దిస్ అకేషన్ ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మనకి కామారెడ్డి జిల్లాలో కూడా అజ్ఞాతంలో ఉన్న 5 సిపిఐ మావోయిస్ట్ కార్డర్స్ ఉన్నారు. లోకేటి చంద్రరావు అండ్ రమేష్ లావణ్య, ఎర్రగొల్ల రవి అండ్ లింబయ్య గారి వెంకటరెడ్డి. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరికీ కూడా ఐ అప్పీల్ టు దెమ్ జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలి, తెలంగాణలో అభివృద్ధికి తోడ్పడాలి అని కోరుతున్నాను. సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఏమితో ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలహీనమైపోయింది. అండ్ అజ్ఞాత మావోయిస్టులు వాళ్ళ సొంత ఊర్లకి తిరిగి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ అజ్ఞాత మావోయిస్టులకి అండ్ సరెండర్డ్ మావోయిస్ట్కి ఒక మంచి రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా ఉంది తెలంగాణలో. సో ఏ ప్రాంతం వారైనా కూడా ఎక్కడికైనా వచ్చి సరెండర్ కావచ్చు. అండ్ వాళ్ళకి పునరావాస పథకాలు ఉన్నాయి. అండ్ వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయము వాళ్ళకి అందించబడుతుంది.
నేటి బాలలే రేపటి పౌరులని, నేటి విద్యార్థులే రేపటి విజ్ఞాన గనులని జీనియస్ హై స్కూల్ కరెస్పాండెంట్ గంగారెడ్డి అన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, మానవ విలువలను పెంపొందించడం కోసం జీనియస్ సేవా బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. డిచ్పల్లి మండల పరిధిలోని ధర్మారం బి గ్రామంలో గల జీనియస్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సైంటిస్టులు సివి రామన్, అబ్దుల్ కలాం చిత్రపటాలకు కరెస్పాండెంట్ జీనియస్ గంగారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బోధనతో పాటు సైన్స్, విజ్ఞానం అందించడానికి ప్రత్యేక బోధన అందిస్తున్నామని అన్నారు. శాస్త్రవేత్తలు సివి రామన్, అబ్దుల్ కలాంలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా మారాలని సూచించారు. గత 20 సంవత్సరాలుగా జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అభ్యుదయ సైంటిస్టులను గౌరవించి జీనియస్ హై స్కూల్ ద్వారా సన్మానించి వారి సేవలను విద్యార్థులకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల మానసిక వికాసం పెంపొందించడంతో పాటు మానవతా విలువలు, మంచి క్రమశిక్షణ అలవర్చడానికి జీనియస్ సేవా బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల సామాజిక విలువలు, సేవా గుణం, క్రమశిక్షణకు ప్రత్యేక బోనస్ పాయింట్లను నిర్ణయించి వారి సేవా ఖాతాలో జమ చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడం జీనియస్ సేవా బ్యాంక్ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ బ్యాంకు విద్యార్థులకు ఎంతో ప్రేరణగా ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జీనియస్ హై స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జీనియస్ వరల్డ్ సేవా బ్యాంక్ అని పెట్టుకున్నాం. అందులో డబ్బులు ఉండవు, మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి వాల్యూ ఆఫ్ పర్సన్స్ అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్లో దొరుకుతారని చెప్పేసి ఒకటి అడ్రస్ తయారు చేసేసుకొని మనం ఏం చేసామంటే అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అయినటువంటి రాష్ట్రపతి గారు ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే సైంటిఫిక్ రీజన్ గొప్పది ఈ ప్రపంచంలో అని చెప్పేసి సంఘ సంస్కృతులను, మేధావులను, సైంటిస్టులను పిలిపించి రాష్ట్రపతికి పరిచయం చేసి వారి యొక్క ప్రాజెక్టును పేటెంట్ రైట్స్ ఇప్పించి ప్రపంచానికి ఉపయోగపడేలాగా తయారు చేశాం. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పిల్లోడు యొక్క మేధావి వర్గాన్ని చిన్ననాటి నుండే మన బ్రెయిన్ ఒక బ్యాంకు లాంటిది. ఆ బ్యాంకులో మంచి మంచి పనులు తయారు చేయాలి, జమ చేసుకోవాలంటే ఈరోజు టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ, ఇంకా ఇతర పనులు కానీ, ఇంటి దగ్గర హోంవర్క్తో పాటు చిన్న చిన్న పేరెంట్స్కి హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి చక్కటి పనులు చేసినటువంటి వాటికి అరే వెరీ గుడ్, అరే ఎంత బాగా చేసావు, వాళ్ళు మీ మమ్మీకి హెల్ప్ చేసావు, ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా డబ్బుతో పోల్చుకుంటే ఒక 10 రూపాయల పైన, ఒక 20 రూపాయల పైన, 200 రూపాయల పైన హెల్ప్ చేసిన దానికి ఆ పాయింట్స్ రూపంలో పిల్లలకు అట్లాంటి పాయింట్స్ను దాన్ని ఏర్పాటు చేసేసుకొని ఆ పిల్లలకు చిన్నప్పటి నుండే సామాజిక విలువలను జత చేయడానికి ఒక చిన్న కాన్సెప్ట్తో ఏర్పాటు చేసినటువంటి జీనియస్ సేవా బ్యాంక్. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ఎస్డీఓఏ భరణి ఎరడా తెలిపారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పొందితే అనారోగ్య పరిస్థితుల్లో ఎంతో మేలు జరుగుతుందని, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన వివరించారు. టాటా ఏఐఏ సంకల్ప యాత్రలో భాగంగా కోటి మందికి ఇన్సూరెన్స్ అనే నినాదంతో ఇన్సూరెన్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ డిచ్పల్లి మండల పరిధిలోని ధర్మారం బి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలకు చేరుకుంది. టాటా గ్రూప్ సాంఘిక సేవ కార్యక్రమాల్లో భాగంగా ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ స్వర్గీయ రతన్ టాటా జ్ఞాపకార్థం ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, స్నాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ఎస్డిఓఏ భరణి ఎరడా, డిఓఏ సాయినాథ్ మాట్లాడుతూ రతన్ టాటా ఆలోచనలో భాగంగా ఒకవైపు దేశంలోని కోటి మంది ప్రజలకు ఇన్సూరెన్స్ చేయించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దేశంలోని వివిధ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభ కనబడిన విద్యార్థులకు చేయూతనివ్వడానికి సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ సీనియర్ ట్రైనర్ శ్యామ్ ప్రసాద్, పార్ట్నర్ ఎండి హబీబ్ మియా, నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి, బ్రాంచ్ లీడర్స్, అడ్వైజర్స్ పాల్గొన్నారు. టాటా గ్రూప్ ఎలాంటిది అంటే ప్రాఫిట్స్లో 66% చారిటీస్కి మేము ఇస్తాం కదా, ఫిలంథ్రఫిక్ యాక్టివిటీ కూడా, ఫిలంథ్రఫిక్ గ్రూప్ కూడా చెప్తాము. సో దానికి ముందుకు తీసుకెళ్ళి నాలెడ్జ్ ఇచ్చాము ఏదన్నా మంచి చేయాలని. ఈ నెలలో మేము చాలా యాక్టివిటీస్ చేశాము. హోమ్ ఫర్ ఏజ్ దాంట్లో వెళ్ళాము, ప్లస్ డిజేబుల్ వాళ్ళకి వెళ్ళాము. అక్కడ వెళ్ళేసి మనం వెళ్ళి వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దాని గురించి అది ముందు తీసుకెళ్తూ ఇక్కడ కూడా జెడ్పీహెచ్ఎస్లో మేము అనుకునేది ఏమంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో ఈ ఎగ్జామ్స్కి మేము ఏం చేయాలి అని అంటే, మేము ఏం చేస్తామంటే ఒక ప్యాడ్ ఇచ్చేసి వాళ్ళకు కొంత స్ఫూర్తి కల్పిద్దాము అని ఇక్కడ వచ్చి మేము 550 ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో పిల్లలు ఏదైతే ఉన్నారో ఇప్పుడు 10th వాళ్ళకు ఇంటర్మీడియట్ స్టెప్పింగ్ స్టోన్, సో వాళ్ళకు ప్రోత్సాహం చేయడము మా ఉద్దేశము. సో దానికి ముందుకు వెళ్తున్నాము. ప్లస్ టాటా ఏఐఏ ఇప్పుడు ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే ఒక సంకల్ప యాత్ర చేస్తున్నాము. ఈ సంకల్ప యాత్రలో మన ఇండియాలో, మన భారతదేశంలో ఇది బీమాది అవగాహన ఎక్కువ లేదు. సో మేము అది ముందుకు తీసుకెళ్లాలని ఆ సంకల్ప యాత్ర చేస్తున్నాము. సో ఈసారి మేము జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మేము ఇండియన్స్ అంటే 1,50,000 ఇండియన్స్కి ఒక బీమా కల్పించాలని ఆ సంకల్పం చేశాము. దానికి ముందుకు తీసుకెళ్ళి ఇది కూడా ఒక యాక్టివిటీగా చేశాము. విద్యార్థి దశ నుండే విద్యార్థులకు సైన్స్ ఎంతో ముఖ్యమైందని డిఈఓ అశోక్ అన్నారు. విద్యార్థి దశల నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. నిత్య జీవన శైలిలో సైన్స్ చాలా ముఖ్యమైందని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడే సైన్స్లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని డిఈఓ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు, సైన్స్లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్రా రామారావు, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, అర్బన్ సిడిపిఓ జిల్లా ఇన్ఛార్జి సంక్షేమ అధికారిని సౌందర్య, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత విజయానందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ ప్రయోగము అనుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా తరగతి గదిలో కూడా ఎన్నో సైన్స్కి సంబంధించినటువంటి ఎన్నో అంశాలను నేర్చుకుంటూ ఉంటారు. ఆ నేర్చుకునేటటువంటి అంశాలు కూడా చాలా సంక్లిష్టతతో కూడినటువంటి భావనలు అనేటువంటి ఉన్నాయి. ఆ భావనలకు కూడా స్పష్టత రావాలంటే వాటికి సంబంధించినటువంటి కృత్యాలు, ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉపాధ్యాయులు చేసి చూపించడం వల్ల పిల్లలు చాలా స్పష్టంగా అవగాహన చేసుకుంటారు. ఆ విధంగా వచ్చినటువంటి లెర్నింగ్ అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ఆ భావనల పైన పట్టు సాధిస్తారు. ఆ భావనలను భవిష్యత్తులో మర్చిపోకుండా కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడుతుంది. వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. నీటి కోసం ప్రజలు పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు. సాలూరా మండల కేంద్రంలో రైతులు ఏకంగా నీటిపారుదల శాఖల అధికారులను నిర్బంధించారు.
నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలూరా క్యాంపు గ్రామ పంచాయతీ భవనంలో నీటిపారుదల శాఖ అధికారులను రైతులు నిర్బంధించారు. తమ పంటలకు నిజాం సాగర్ కాలువ నీటిని అధికారులు అందించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్బంధం విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో అధికారులతో మాట్లాడి అధికారులకు విముక్తి కలిగించారు. మాది D28 బ్రాంచ్ కింద 14 నెంబరు అవుట్ మాది బ్రాంచ్. ఇప్పటికి నిజాం సాగర్ కెనాల్ వదిలి 4వ వెడ్డింగ్ నడుస్తుంది. ఇప్పటికి 3 వెడ్డింగ్లు అయిపోయినాయి. 3 వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్యాపూరు జాడి సాలూరు క్యాంప్ శివార్లో గల భూములు కలిసిన దాఖలాలు లేవు. ఇది 4th వెడ్డింగ్. మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో 15 రోజులు ఇస్తామంటున్నారు. మాకు 15 రోజులు వద్దు, 10 రోజులు ఇవ్వండి, ఇప్పుడు 15 రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహకారాలు లేవు. ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరికి నోటీస్ తీసుకుపోవడం జరిగింది. నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ రైతులు ఒక 30-40 మంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము, మీరేం భయపడబాకనే అంటున్నారు. మాకు ఇంత వాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్లోని పంచాయతీ, గ్రామ పంచాయతీలో, సాలూరు గ్రామ పంచాయతీలో నిర్బంధించాము. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్లో మహిళలు తాగునీటి కోసం రాస్తా రోకో నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి మున్సిపల్ నీళ్లు రావడం లేదని వివరించారు. కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తాగునీటిని అందించేందుకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. నీళ్ళు వస్తలేవు, 4 బకెట్లు వస్తున్నాయి, 4 గిన్నెలు వస్తున్నాయి. 4 గిన్నెలు వేసుకొని ఏం సఫర్ చేసుకోవాలి మేము? నీళ్ళు వస్తలేవు, మోరీలు తీస్తలేరు. ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ అయింది ఊరు. సారంగపూర్లోనే ఇంకెక్కడ? సారంగపూర్లోనే. మా గల్లీకి అయితే మొత్తం నీళ్ళు వస్తలేవు, నెలకు ఎక్కనే అవుతుంది. మేరు వృత్తికి సంబంధించిన సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మేరు కులస్తులకు భరోసా ఇచ్చారు. టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దర్జీల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా నగరంలోని ఆదర్శ్ నగర్లోని మేరు సంఘంలో జరిగిన అంతర్జాతీయ టైలర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందన్నారు. టైలర్స్ పని చేసుకునే మేరు కులస్తులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, వాళ్ళు న్యాయపరమైన డిమాండ్లను అసెంబ్లీలో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. మేరు కుల వృత్తులు చేసుకునే వారికి ఉచిత కరెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేరు కుల కార్పొరేషన్ ఏర్పాటుకు పరిమితం కాకుండా మేరు కుల సంఘం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలన్నారు. బట్టలు కుట్టే దర్జీ సోదరీమణులకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టి కుల వృత్తులు చేసుకునే వారికి చేయూతనివ్వాలని అన్నారు. అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా కుల వృత్తి చేసుకునే వారికి ధన్పర్ లక్ష్మీబాయి మరియు విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు, నగర అధ్యక్షులు దశరథం, స్థానిక మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎర్రం సుధీర్, మేరు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా నేను దాని గురించి కూడా అసెంబ్లీలో ఈ తప్పకుండా మాట్లాడాలని కోరుకుంటా ఉన్నా. ఇక కార్పొరేషన్ అభివృద్ధి గురించి చాలా కార్పొరేషన్ అంటే విజయం చేసిన రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం నడిచిపోతా ఉంది. దాంట్లో ఈ ఇచ్చిన కార్పొరేషన్ కాకుండా మంచి కార్పొరేషన్ కూడా మేము కార్పొరేషన్ గురించి తప్పకుండా మాట్లాడతాం. కార్పొరేషన్ పేరు మాత్రమే కాదు, దాంట్లో నిధులు విడుదల చేస్తే మన పేద టైలర్స్ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళ
భారీగా కొన్ని చిన్న వ్యాపారం చేసుకోవడానికి లోన్ కోసం కార్పొరేషన్ అంటే ఆ మొత్తం 15 కార్పొరేషన్ నిధులు విడుదల చేయడానికి తప్పకుండా నేను ఈ అంశాలు నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్త సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి విద్యార్థి సైన్స్ నేర్చుకోవడం ద్వారా ఉన్నత ప్రగతి సాధించవచ్చునని మాజీ విద్యాశాఖ డిప్యూటీ డిఈఓ కృష్ణారావు అన్నారు. ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ జయంతి సందర్భంగా నగరంలోని రామకృష్ణ విద్యాలయ బాలబాలికలు ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ విద్యాశాఖ డిప్యూటీ డిఈఓ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ నేర్చుకోవడం వల్ల ఉన్నత ప్రగతి సాధించవచ్చునని అన్నారు. సైన్స్ పట్ల అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో నేర్చుకోవాలని, ప్రతి విషయంలో అవసరమైన పరిశోధన వల్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. రాబోయే తరాల్లో భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా పరిగణిస్తారని కృష్ణారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శశిరేఖ శ్రీనివాస్, హెడ్ మాస్టర్ మధు మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణా విజ్ఞానికేతనంలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి విద్యార్థులందరూ పాల్గొన్నారు. వారు వేర్వేరు అంశాల మీద పరికరాలను తయారు చేసి వాటిని వివరించడం వల్ల వాళ్ళు రేపు వారి యొక్క మైండ్ ఎదిగి, ఆలోచన శక్తి పెరిగి, శాస్త్రీయ దృక్పథం ఏర్పరచుకొని భారతదేశానికి మంచి భారత సైంటిస్టుగా ఎదుగుతారని ఈ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఇది యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఉన్న దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడం. ఈ సైన్స్ దినోత్సవాన్ని సివి రామన్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించుకుంటారు. ఈ పిల్లలకి ఎంతో ఉపయోగకరమైనటువంటిది. విద్యార్థులలో దశ నుంచే సైన్స్ శాస్త్రీయ దృక్పథం ఏర్పరచుకుంటే వారు రేపు ఎన్నో ఆవిష్కరణలు చేయగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టలు దేశానికి సంపాదించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ సమావేశం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని డిఆర్డీఓ కార్యాలయంలో జరిగింది. జెడ్పీ సీఈఓ మరియు ఎన్నికల అధికారి డి సాయాగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. 2025 నుండి 27 సంవత్సరానికి గాను నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా గంగుల సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసరావు, కోశాధికారిగా శ్రీరామ్ నారాయణ, ఉపాధ్యక్షులుగా నీలావతి, బి రాములు నాయక్, జాయింట్ సెక్రటరీగా జి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగనాథ్, పబ్లిసిటీ సెక్రటరీగా సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఏ బాలకిషన్, ఎన్ శంకర్, తిరుమల, రాజా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాచారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మొదటి రోజు వేలాది మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. రెండో రోజు నిర్వహించిన రథోత్సవం పల్లకి సేవ ఘనంగా జరిగింది. ఈ పల్లకి సేవకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే స్వామివారి పల్లకి సేవలో నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గడీల శ్రీరాములు దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ మరియు వేద పండితులు గడీల శ్రీరాములను మరియు కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డిని ఘనంగా సన్మానించారు. వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె రాజన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైన్స్ ఎగ్జిబిషన్, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సైన్స్ ఉపాధ్యాయులు అనిత రాణి, ఉపాధ్యాయులు దేవా, శ్రీనివాస్, మురళీకృష్ణ, మనోహర్, నర్సయ్య, వెంకటేశ్వర్ సహకారంతో విద్యార్థులు చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు. సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ప్రభాకర్, పిఆర్టీయు మండల అధ్యక్షులు బోడ దేవానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లా ఎస్పీ
చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. ఇరిగేషన్ అధికారులు నిత్యం కాలువలపై పర్యవేక్షించాలని సూచించిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. చూసుకోవాలని సిబ్బందికి సూచించిన జిల్లా కలెక్టర్. గురుకులాల్లో నాణ్యత లేని బియ్యంపై స్పందించి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.